తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎస్ఆర్ఎస్పీతో పాటు చాలా ప్రాజెక్టులు ఇంకా నిండలేదు. నిజాం సాగర్ ఇంకా డెడ్ స్టోరేజ్ లోనే ఉంది. అటు నదులు, చెరువులు, వాగులు జీవకళను కోల్పోయాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి ఆశించినంతగా వరద నీరు రాలేదు. రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. గత నెల రోజులుగా కూడా వర్షాలు ముఖం చాటేశాయని చెప్పొచ్చు. అడపా దడప ఒక మోస్తారు ముసురుతో ఉన్నటువంటి చినుకులు పడుతున్నాయి తప్పితే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పెద్దగా నమోదు కాలేదు. జూలై చివరి మాసంలో కొంత 2-3 రోజుల పాటు ముసురుతో ఉన్నటువంటి వర్షం పడింది. అది మినహాయిస్తే ఈ సీజన్లో పెద్దగా నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడలేదని చెప్పొచ్చు. నిజాం సాగర్ లాంటి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు ఇంకా డెడ్ స్టోరేజ్లోనే ఉందని చెప్పొచ్చు. 17 టీఎంసీల సామర్థ్యం ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీరు ఉందంటే నిజామాబాద్ జిల్లాలో వర్షాల పరిస్థితి ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉత్తర తెలంగాణ వరప్రదాయంగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాత్రం కొంత గత నెల రోజులుగా కూడా ఇన్ఫ్లో వస్తుంది. దాదాపు నెల రోజుల వ్యవధిలో 20 నుంచి 22 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1060 అడుగుల నీరు అందులో ఉంది. అయితే ప్రాజెక్టు సామర్థ్యం మాత్రం 80.5 టీఎంసీలు. అందులో సగం మాత్రమే నీరు ఉంది. అంటే దాదాపు 46.2 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉంది. మరోపక్క ఆన్ ఆఫ్ పద్ధతిలో గత కొద్ది రోజులు అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టంలోంచి సగం గనక నిండితే ఖరీఫ్ వ్యవసాయ పనుల అవసరాలకు సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలనేటువంటి ఒక నిబంధన ఉంది. అందులో భాగంగా ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ల నుంచి సాగునీటి అవసరాల కోసం దాదాపు 3500 క్యూసెక్ల నీటిని కిందికి వదిలినారు. ఇక జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పొచ్చు. 17 టీఎంసీలు ఉన్న సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అది కూడా జూలై చివరి మాసంలో కొంత ముసురుతో ఉన్నటువంటి వర్షాలు పడ్డాయి. ఆ క్రమంలో కొంత నీరు వచ్చింది కాబట్టి ఆ నీరున్నాయి. సో మంజీరా పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడము, కర్ణాటక ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో నిజాం సాగర్ ప్రాజెక్టుకు చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రాజెక్టు దాదాపు వర్షాకాలం సగం పూర్తయిపోయినా కూడా, సీజన్ సగం పూర్తయిపోయినా కూడా ఇంకా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్లోనే ప్రస్తుతం ప్రాజెక్టు ఉందని చెప్పొచ్చు. ఇక అటు పోచారం ప్రాజెక్టు 1040 అడుగులకు గాను ప్రస్తుతం 1022 అడుగుల నీటితో ఉంది. ఆ ప్రాజెక్టు చాలా చిన్న ప్రాజెక్టు. సో ప్రాజెక్టు ఇంకా పూర్తిగా నిండలేదు కానీ దాదాపు నిండేటువంటి స్టేజ్లో ఉంది. సో అది చిన్న ప్రాజెక్టు. ఒకవేళ నిండితే భారీ వర్షాలు కనుక ఈ 5-6 రోజులు ఏదైనా వర్షాలు పడితే ఆ ప్రాజెక్టు నిండేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 1.75 టీఎంసీల సామర్థ్యం కాబట్టి సో వర్షాలు పడితే ఒక మోస్తారు నుంచి ఒక భారీ వర్షం పడిందంటే ప్రాజెక్టు నిండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో ఎస్ఆర్ఎస్పీకి మంజీరాకి ఎట్లా నీరు రావట్లేదు, అట్లాగే కౌలాస్నాలా ప్రాజెక్టులో కూడా పెద్దగా ఇన్ఫ్లో రావట్లేదు. 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న కౌలాస్నాలా ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్లో ఉంది. ఒక చిన్న చెరువులాగా, ఒక నీటి కుంటలాగా కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇట్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాజెక్టుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక నిజాం సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్లో ఉండడంతో ఆయకట్టు రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని అటు కరీంనగర్, కామారెడ్డి అట్లాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వేలాది ఎకరాలు, లక్షల ఎకరాల సాగునీరు అందించేటువంటి నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుతం డెడ్ స్టోరేజ్లో ఉంది. ఇక వర్షాలు కూడా పెద్దగా పడట్లేదు. కేవలం ముసురుతో కూడినటువంటి వర్షాలు, అడపదడప చినుకులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షాలు పడలేదు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 32 మండలాల్లో సగటు వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇంకా 11 మండలాలకు సంబంధించి సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 17% కొంత సగటు కంటే అధిక వర్షపాతం నమోదైంది. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా సగటు వర్షపాతం కూడా పూర్తి స్థాయిలో నమోదు కాలేదు. కనీసం ఇప్పుడైనా వర్షాలు కురవాలి, ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో రావాలని కోరుకుంటున్నారు. ఇక ప్రాజెక్టుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి సగం మాత్రమే నిండి ఉంది. నిజాం సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉంది. పోచారం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. దాంతోపాటు సింగితము, కౌలాస్నాల, కళ్యాణివాగు ప్రాజెక్టులు కూడా ఇంకా నిండలేదు. చాలా చిన్న ప్రాజెక్టులు అవి. కానీ ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 6 ప్రాజెక్టులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు నిండినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాలు మిగతా ప్రాజెక్టులతో కంపేర్ చేస్తే కొంత దయనీయ స్థితిలో ఉన్నాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అని చెప్పొచ్చు. రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ ఆగస్టు మాసంలో భారీ వర్షాలు కురవాలి, జలాశయాలు నిండుకోవాలని అడిగితే వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది.
ఇది ఓవరాల్గా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.